గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనిషి నంబర్ 1025. ఈరోజు డైలీ మనిషిలో మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని వన్ బై వన్ క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్లో సెన్సెక్స్ 557 పాయింట్స్ పెరిగి 76,905 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 159 పాయింట్స్ పెరిగి 23,350 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 1.15% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 2.14% పెరిగింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 1.06% పెరిగింది. లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నటువంటి మన ఇండియన్ మార్కెట్స్ లోని ఈ రోజు కూడా ఆ పాజిటివ్ ర్యాలీ అనేది కంటిన్యూ అయింది. ఈ రోజు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మోస్ట్ ఆఫ్ ది గ్లోబల్ మార్కెట్స్ నెగిటివ్ లో ట్రేడ్ అవుతున్నా కూడా మన ఇండియన్ మార్కెట్ లో అయితే పాజిటివ్ మూమెంటం కనపడింది. దానికి టూ ఇంపార్టెంట్ రీజన్స్ ఉన్నాయి. దానిలో ఫస్ట్ వన్, రీసెంట్ గా డాలర్ కి అగైనెస్ట్ గా మన రూపీ కంటిన్యూస్ గా ఫాలో అవుతూ వచ్చింది కదా. ఆల్మోస్ట్ ఒక టైంలో అయితే 87 రూపీస్ 47 పైసాకి టచ్ అయింది. అక్కడి నుంచి గమనించినట్లయితే కంటిన్యూస్ గా డాలర్ కి అగైనెస్ట్ గా మన రూపీ అయితే స్ట్రెంగ్ అవుతూ వస్తుంది. ప్రెసెంట్ $1 వాల్యూ 85 రూపీస్ 95 పైసాకి తగ్గింది. అంటే 87 రూపీస్ 50 పైసా నుంచి 85 రూపీస్ 95 పైసాకి తగ్గిందంటే డాలర్ కి అగైనెస్ట్ గా మన రూపీ కంటిన్యూస్ గా స్ట్రెంగ్ అవుతుంది కదా. సో ఇది ఒకటి మన మార్కెట్ లోని పాజిటివ్ ట్రిగర్ ప్లే చేస్తుంది. దీంతో పాటుగా మార్కెట్ లో ఉన్నటువంటి మరొక ఇంపార్టెంట్ పాజిటివ్ థింగ్ ఏంటంటే రీసెంట్ గా అపాయింట్ అయినటువంటి సెబీ న్యూ చైర్పర్సన్ మన మార్కెట్ రిలేటెడ్ గా కొన్ని ఇంపార్టెంట్ డిసిషన్స్ అయితే తీసుకోబోతున్నట్లుగా ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసిన ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నారు. ప్రెసెంట్ చూసినట్లయితే మన మార్కెట్ లోని ఎఫ్పిఐ డిస్క్లోజర్ నార్మ్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా స్ట్రిక్ట్ గా ఉండడం వలన ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ అయితే మన మార్కెట్ కి కొంత అగైనిస్ట్ గా ఉన్నారని, అంటే కంటిన్యూస్ గా చూసినట్లయితే ఎఫ్పిఐస్ మన మార్కెట్ లోని సెల్ చేస్తూ వస్తున్నారు కదా. సో ఎఫ్పిఐ డిస్క్లోజర్ నార్మ్స్ రిలేటెడ్ గా ఇండస్ట్రీ కన్సర్న్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అయితే అడ్రస్ చేయబోతున్నట్టుగా ఎఫ్పిఐ డిస్క్లోజర్ థ్రెష్ హోల్డ్ ని ఆల్మోస్ట్ డబుల్ అంటే 50,000 crores వరకు పెంచడానికి అని చెప్పి చూస్తున్నట్లుగా వీళ్ళైతే రిపోర్ట్ చేయడం జరిగింది. సో ఈ ఎఫ్పిఐ డిస్క్లోజర్స్ ఎప్పుడైతే ఈజ్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి న్యూస్ సర్క్యులేట్ అయిందో దాంతోనే ఈ రోజు మన మార్కెట్ లో పాజిటివ్ ట్రిగర్ అయితే ప్లే అయింది. ఎందుకంటే ఎఫ్పిఐస్ రిలేటెడ్ గా ఏవైతే ఈ డిస్క్లోజర్ నార్మ్స్ ఉన్నాయో వాటిని కొంచెం ఈజ్ చేసినట్లయితే మన మార్కెట్ సైడ్ ఎఫ్పిఐస్ ని ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది కదా. దాంతో ఇప్పటి వరకు సెల్ సైడ్ ఉన్నటువంటి ఎఫ్పిఐస్ మన మార్కెట్ లోని అగైన్ బై సైడ్ వచ్చారనుకోండి, మన మార్కెట్ లో ఇన్ఫ్లోస్ అయితే బాగా పెరుగుతాయి కదా. సో ఈ న్యూస్ కూడా ఈ రోజు మన మార్కెట్ ని పాజిటివ్ గా రియాక్ట్ అయ్యేలా చేసింది. సో ఇది ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా షేర్ చేస్తున్నటువంటి అప్డేట్ మాత్రమే. చూడాలి త్వరలో దీని రిలేటెడ్ గా సెబీ ఏదైనా ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ చేస్తుందేమో. ఒకవేళ సెబీ దగ్గర నుంచి దీని రిలేటెడ్ గా పాజిటివ్ అనౌన్స్మెంట్ కనుక వచ్చినట్లయితే అది మన ఈక్విటీ మార్కెట్స్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఐటీ స్టాక్స్ రిలేటెడ్ గా ఒక నెగిటివ్ అప్డేట్ ఉన్నది. యుఎస్ లిస్టెడ్ కంపెనీ అయినటువంటి యాక్సెంచర్ వాళ్ళు నిన్న వాళ్ళ రిజల్ట్స్ ని అనౌన్స్ చేశారు. జనరల్లీ యాక్సెంచర్ యొక్క నెంబర్స్ ఎలా వస్తాయో దాన్ని బట్టి ఈ క్వార్టర్ లో మన ఐటీ కంపెనీస్ యొక్క రిజల్ట్స్ రిలేటెడ్ గా మార్కెట్ ఒక అవగాహనకి అయితే వస్తుంది. ఈసారి యాక్సెంచర్ యొక్క నెంబర్స్ మరీ అంత బ్యాడ్ గా లేవు, కానీ ఈ రిజల్ట్స్ తర్వాత యాక్సెంచర్ మేనేజ్మెంట్ దగ్గర నుంచి ఏదైతే కామెంటరీ వచ్చిందో దాంతోనే యాక్సెంచర్ స్టాక్ లో అయితే ప్రెషర్ కనపడింది. వీళ్ళ మేనేజ్మెంట్ ఏం చెప్తుందంటే యుఎస్ గవర్నమెంట్ కాస్ట్ కటింగ్ రిలేటెడ్ గా ఏదైతే వర్క్ చేస్తుందంటే కొత్త గవర్నమెంట్ ఫామ్ అయిన దగ్గర నుంచి యుఎస్ లోని వాళ్ళు కాస్ట్ కటింగ్ రిలేటెడ్ గా అంటే వేరే స్పెండింగ్స్ అవి కట్ చేసుకుంటూ వెళ్తున్నారు కదా. సో ఈ కాస్ట్ కట్ మెజర్స్ ఏవైతే తీసుకుంటుందో దాని వలన వీళ్ళ సేల్స్ పైన అయితే ఇంపాక్ట్ పడుతుందని చెప్పి యాక్సెంచర్ వాళ్ళ మేనేజ్మెంట్ రెస్పాండ్ అవడం జరిగింది. సో ఈ కాస్ట్ కటింగ్ మెజర్స్ ఇలాగే కంటిన్యూ అయినట్లయితే ఫర్దర్ గా కూడా వీళ్ళ సేల్స్ ఇంపాక్ట్ అవ్వచ్చు అని చెప్పి మార్కెట్ లో కన్సర్న్స్ రైజ్ అవడంతో నిన్న సెషన్ లో యాక్సెంచర్ స్టాక్ లో అయితే ప్రెషర్ చూసాను. యాక్సెంచర్ యొక్క సేల్స్ ఇంపాక్ట్ అయ్యి అనుకోండి, మన ఐటీ సర్వీసెస్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క సేల్స్ కూడా ఇంపాక్ట్ అవ్వచ్చు కదా. ఎందుకంటే యుఎస్ లోని ప్రాజెక్ట్స్ రావడం స్లో డౌన్ అయిపోతే మన ఇండియన్ ఐటీ కంపెనీస్ మీద దాని యొక్క ఇంపాక్ట్ పడుతుంది. కాబట్టి ఇది మన ఐటీ కంపెనీస్ రిలేటెడ్ గా కొంత నెగిటివ్ గా చూడొచ్చు. దాంతో ఈ రోజు సెషన్ లో ఐటీ స్టాక్స్ లోని కొంత వాలటిలిటీ కనపడింది. అలాగే మార్చ్ క్వార్టర్ అయితే క్లోజ్ అయిపోతుంది కదా, త్వరలోనే మన ఐటీ కంపెనీస్ రిజల్ట్స్ కూడా వచ్చేస్తాయి. ఈసారి రిజల్ట్స్ కన్నా కూడా ఈ ఐటీ కంపెనీస్ మేనేజ్మెంట్ కామెంట్ అంటే ఫ్యూచర్ గైడెన్స్ అది ఏ విధంగా ఉంటుంది అన్నది మనం వాచ్ చేయడం చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ లాస్ట్ ఫ్యూ మంత్స్ గా మన మార్కెట్ లోని కంటిన్యూస్ గా ప్రెషర్ కనపడింది కదా. మార్కెట్ ప్రెషర్ తోని చాలా స్టాక్స్ బాగా కరెక్ట్ అయ్యాయి కూడా. సో ఇంతలా కరెక్ట్ అయిన తర్వాత ప్రెసెంట్ బెటర్ వాల్యుయేషన్స్ లో దొరుకుతున్నటువంటి కొన్ని స్టాక్స్ ని వేరియస్ బ్రోకరేజెస్ అయితే రికమెండ్ చేయడం జరిగింది. దీనిలో మీరు చూసినట్లయితే జెఫ్రీస్ వాళ్ళు, మోర్గన్ స్టాన్లే వాళ్ళు, నోమ్రా వాళ్ళు, జేఎం ఫైనాన్షియల్ వాళ్ళు, మోతిలాల్ ఓస్వాల్ వాళ్ళు, ఇలా వేరియస్ బ్రోకరేజెస్ అయితే డిఫరెంట్ స్టాక్స్ ని పిక్ చేయడం జరిగింది. ఈ స్టాక్స్ ని మనం చూసినట్లయితే మీకు ఇక్కడ ఇమేజ్ కొంచెం బ్లర్ గా కనపడుతున్నది కదా. సో ఇక్కడ ఆర్టికల్ ఇమేజ్ బ్లర్ అయిపోయింది, కానీ ఈ ఫుల్ క్లారిటీ ఇమేజ్ ఏదైతే ఉందో దాన్ని నేను డౌన్లోడ్ చేసి మీకు మన వాట్సాప్
వాట్సాప్ ఛానల్లో షేర్ చేయడానికి ట్రై చేస్తాను. వాట్సాప్ ఛానల్ లింక్ అయితే మీకు కింద డిస్క్రిప్షన్ లోను కామెంట్ సెక్షన్ లో ఫస్ట్ కామెంట్ లో ఉంటుంది. ఆ లింక్ మీద క్లిక్ చేయడం ద్వారా వాట్సాప్ ఛానల్లోకి వెళ్ళి మీరు ఆ ఇమేజ్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీనిలో మనం ముందుగా చూసినట్లయితే జేఎం ఫైనాన్షియల్స్ వాళ్ళు టాటా కమ్యూనికేషన్ స్టాక్ కి బై రేటింగ్ ఇచ్చారు. ఈ స్టాక్ యొక్క 12 months టార్గెట్ ప్రైస్ ని వీళ్ళు 2030 రూపీస్ గా ఫిక్స్ చేయడం జరిగింది. దాని తర్వాత జెఫ్రీస్ వాళ్ళు పతాంజలి ఫుడ్స్, వారి ఎనర్జీ, సాయి లైఫ్ సైన్సెస్, స్విగ్గీ లాంటి స్టాక్స్ ని అయితే వీళ్ళు పిక్ చేయడం జరిగింది. వీటిలోని పతాంజలి ఫుడ్స్ అండ్ సాయి లైఫ్ సైన్సెస్ కి వీళ్ళు బై రేటింగ్ ఇచ్చినట్లయితే వారి ఎనర్జీస్ అండ్ స్విగ్గీ లాంటి స్టాక్స్ కి వీళ్ళు హోల్డ్ రేటింగ్ ఇవ్వడం జరిగింది. వీటి స్టాక్ టార్గెట్ ప్రైస్ కూడా వీళ్ళు ఇవ్వడం జరిగింది. పతాంజలి ఫుడ్స్ కి 2050 రూపీస్ టార్గెట్ ప్రైస్ ఇచ్చినట్లయితే వారి ఎనర్జీస్ కి 2030 రూపీస్ టార్గెట్ ప్రైస్ ఇచ్చారు. వీళ్ళతో పాటుగా మనం చూసినట్లయితే మెక్వేర్ వాళ్ళు అదానీ గ్రీన్ ఎనర్జీకి అవుట్ పెర్ఫార్మెన్స్ రేటింగ్ ఇచ్చి 1200 రూపీస్ టార్గెట్ ప్రైస్ ఇచ్చినట్లయితే మోర్గన్ స్టాన్లే వాళ్ళు డాక్టర్ అగర్వాల్ హెల్త్ కేర్ కి ఓవర్ వెయిట్ రేటింగ్ ఇచ్చి టార్గెట్ ప్రైస్ ని 502 రూపీస్ గా ఫిక్స్ చేయడం జరిగింది. దీంతో పాటు వేరియస్ బ్రోకరేజెస్ అదర్ స్టాక్స్ ని కూడా పిక్ చేశారు. ఈ టోటల్ ఇమేజ్ మీకు వాట్సాప్ ఛానల్లో ఉంటుంది. కాకపోతే ఇక్కడ బ్రోకింగ్ కంపెనీస్ ఏ స్టాక్స్ ని పిక్ చేసినా కూడా మనకి అంటే లాస్ట్ 5 months లో ఇంతలా కరెక్ట్ అయిన తర్వాత మన వాచ్ లిస్ట్ లో కూడా కొన్ని ఇంపార్టెంట్ స్టాక్స్ ఉంటాయి కదా. అంటే ప్రీవియస్ గా ర్యాలీ అయినప్పుడు మనం కొనకుండా మిస్ అయిపోయి బాగా కరెక్ట్ అయిన తర్వాత కొందాం అనుకుని ఏ ఒక స్టాక్స్ అనుకుంటాం కదా. సో అలా ఈ ఫాల్ తర్వాత మీరు కొనుక్కుందాం అనుకుని చెప్పి మీ వాచ్ లిస్ట్ లో యాడ్ చేసుకున్నటువంటి స్టాక్స్ లిస్ట్ ని కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేయడానికి ప్రయత్నించండి. మన అదర్ వ్యూవర్స్ కి కూడా అవి హెల్ప్ఫుల్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. కాకపోతే ఇలా బ్రోకింగ్ కంపెనీస్ ఏ స్టాక్స్ ని రికమెండ్ చేసినా కూడా ఆ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయాలంటే మెయిన్లీ మనకి కన్విక్షన్ ఉండాలంటే మనకి ఆ కంపెనీ రిలేటెడ్ గా ఫుల్ ఫ్లెజ్ నాలెడ్జ్ ఉండి అప్పుడు మనం ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే ఇన్వెస్ట్ చేయాలి. కానీ వేరే ఎవరో రికమెండ్ చేశారని ఇన్వెస్ట్ చేసాం అనుకోండి, తర్వాత స్టాక్ కరెక్ట్ అవుతుంటే ఎందుకు కరెక్ట్ అవుతుందో తెలియక ఒక్కోసారి కంగారులో లాస్ లో కూడా మనం ఎగ్జిట్ అయ్యేటువంటి ప్రమాదం ఉంది. అందుకని ఏ స్టాక్ ఎవరు రికమెండ్ చేసినా కూడా వాటి రిలేటెడ్ గా మీరు కూడా రీసెర్చ్ చేసి మీకు ఫుల్ ఫ్లెజ్ గా అర్థమైన తర్వాతే మీ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ తీసుకోవడం అనేది బెటర్. కమింగ్ టు ఫ్రైడే క్వశ్చన్. లాస్ట్ వీక్ ఫ్రైడే క్వశ్చన్ లో భాగంగా మిమ్మల్ని ఏ కంట్రీ ఫస్ట్ పేపర్ నోట్ యూజ్ చేయడం మొదలుపెట్టింది, అంటే పేపర్ కరెన్సీ యూజ్ చేయడం మొదలుపెట్టింది అని అడిగాను. దీనికి ఆన్సర్ చైనా. కొంతమంది దీనికి ఆల్రెడీ కరెక్ట్ ఆన్సర్ షేర్ చేశారు. అండ్ ఈ వీక్ ఫ్రైడే క్వశ్చన్ విషయంకి వచ్చేసరికి ప్రెసెంట్ ఎక్కడ చూసినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ గా మనం కంటిన్యూస్ గా వింటున్నాం కదా. వేరియస్ ఇండస్ట్రీస్ లోని ఈ ఏ టెక్నాలజీని యూజ్ చేయడం కూడా బాగా మొదలు పెట్టారు. అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఫస్ట్ లాంచ్ చేసింది ఏ ఇయర్ లో? దీనికి ఆన్సర్ మీకు తెలిసినట్లయితే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్, ఎలక్ట్రిక్ 2 వీలర్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళ రిలేటెడ్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉన్నది. యాక్చువల్లీ ఈ ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళు ఫిబ్రవరి మంత్ సేల్స్ డేటా ఏదైతే రిలీజ్ చేశారో ఆ సేల్స్ డేటాకి వాహన పోర్టల్లోని రిజిస్ట్రేషన్ డేటాకి చాలా డిఫరెన్స్ ఉన్నదని చెప్పి నిన్న వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేశాయి కదా. దాని గురించి మనం డిస్కస్ చేసుకున్నాం కూడా. దీని రిలేటెడ్ గా మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్ వాళ్ళు కూడా వీళ్ళని క్వశ్చన్ చేసినట్టుగా కూడా మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేయడం జరిగింది. దీనికి ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళు ఇప్పుడు ఎక్స్చేంజెస్ కి క్లారిఫికేషన్ రిలీజ్ చేస్తూ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏదైతే డిలే అయిందో దాని వల్లనే వీళ్ళ నెంబర్ అంటే వాహన్ పోర్టల్లో నెంబర్ తక్కువగా చూపెడుతుందని, బట్ వీళ్ళ సేల్స్ అయితే చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయని చెప్పి క్లారిఫికేషన్ రిలీజ్ చేశారు. అండ్ అంతేకాకుండా కొన్ని మీడియా ప్లాట్ఫామ్స్ అయితే వీళ్ళ సేల్స్ రిలేటెడ్ గా అది కూడా మిస్లీడ్ చేస్తున్నాయి. సో ఇది కరెక్ట్ న్యూస్ కాదని చెప్పి ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళు క్లారిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో ఎప్పుడైతే ఓలా ఎలక్ట్రిక్ దగ్గర నుంచి ఇటువంటి క్లారిఫికేషన్ వచ్చిందో దాంతోనే ఈ రోజు సెషన్ లో ఓలా ఎలక్ట్రిక్ స్టాక్ లో మళ్ళీ పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్, రైల్వే పిఎస్యూ కంపెనీ అయినటువంటి ఆర్వీఎన్ఎల్ వాళ్ళు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఫ్లోట్ చేసిన టెండర్ లో పార్టిసిపేట్ చేసి రీసెంట్ గానే L1 బిడ్డర్ గా సెలెక్ట్ అయ్యారు. దీనిలో భాగంగా ఇప్పుడు వీళ్ళు LOA రిసీవ్ చేసుకోవడం జరిగింది. దీనికి గాను వీళ్ళు విశాఖపట్నం అనకాపల్లి సబ్బవరం 6 lane యాక్సెస్ రోడ్ కన్స్ట్రక్షన్ రిలేటెడ్ గా వేరియస్ వర్క్స్ అయితే చేయవలసి ఉన్నది. ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 554 crores అండ్ ఈ కాంట్రాక్ట్ ని వీళ్ళు 730 days లోని కంప్లీట్ చేయవలసి ఉన్నది. నెక్స్ట్, లీడింగ్ 2 వీలర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయినటువంటి హీరో మోటో కార్ప్ వాళ్ళు ఎల్యూర్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి కంపెనీలోని 525 crores ఇన్వెస్ట్ చేయడం ద్వారా నియర్లీ 32% స్టేక్ అయితే ఎక్వైర్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. సో ఎల్యూర్ మోటార్స్ అనేటువంటి కంపెనీ ఎలక్ట్రిక్ 3 వీలర్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంటుంది. సో ఈ కంపెనీలోని వీళ్ళు నియర్లీ 32% స్టేక్ ని ఎక్వైర్ చేయడం ద్వారా ఈ ఎలక్ట్రిక్ 3 వీలర్ సెగ్మెంట్ లో కూడా వీళ్ళు ఎంటర్ అవుతున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ కామెంట్ చేయడం జరిగింది. వీళ్ళు యాక్చువల్లీ 2 వీలర్ సెగ్మెంట్ లోని చాలా స్ట్రాంగ్ ప్లేయర్. ఎలక్ట్రిక్ 3 వీలర్ సెగ్మెంట్ లో కూడా వీళ్ళు ఎంటర్ అవుతున్నారు కదా. సో ఈ బిజినెస్ ని వీళ్ళు ఏ విధంగా గ్రో చేస్తారన్నది మనం చూడాల్సి ఉన్నది. నెక్స్ట్, గోల్డ్ లోన్ ఫైనాన్స్ బిజినెస్ చేసేటువంటి మనపురం ఫైనాన్స్ వాళ్ళ దగ్గర నుంచి నిన్న మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది. ఈ మనపురం ఫైనాన్స్ లోని వీళ్ళ ప్రమోటర్స్ వాళ్ళ ఫ్యామిలీ గ్రూప్ తో కలిపి టోటల్ గా 34.73% స్టేక్ ని హోల్డ్ చేస్తున్నారు. ఈ మనపురం ఫైనాన్స్ లోని బెయిన్ క్యాపిటల్ వాళ్ళు 4,385 crores ఇన్వెస్ట్ చేయడం ద్వారా 18.6% స్టేక్ ని ఈచ్ షేర్ 236 రూపీస్ చొప్పున ఎక్వైర్ చేయబోతున్నట్టుగా నిన్న అనౌన్స్ చేయడం జరిగింది. యాక్చువల్లీ నిన్న క్లోజింగ్ ప్రైస్ తో కంపేర్ చేస్తే వీళ్ళు కొంత ప్రీమియం లోనే ఈ స్టేక్ ని అయితే ఎక్వైర్ చేస్తున్నారు. సో వీళ్ళు మనపురం ఫైనాన్స్ లో
లోని ఈ 18.6% స్టేక్ ని అక్వైర్ చేయడం ద్వారా మనప్పురం ఫైనాన్స్ కి జాయింట్ ప్రమోటర్ గా మారబోతున్నారు. మనప్పురం ఫైనాన్స్ లోని ఈ సింగిల్ లార్జెస్ట్ షేర్ హోల్డర్ గా వీళ్ళు స్టేక్ ని అక్వైర్ చేస్తున్నారు కదా, దీంతో 26% ఓపెన్ ఆఫర్ కూడా ట్రిగర్ అవుతున్నది. ఈ ఓపెన్ ఆఫర్ లో కూడా వీళ్ళు ఈచ్ షేర్ ని 236 రూపీస్ చొప్పున అక్వైర్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. సో నిన్నటి క్లోజింగ్ ప్రైస్ తో కంపేర్ చేస్తే ప్రీమియం లోనే వీళ్ళు మనప్పురం ఫైనాన్స్ లో ఈ స్టేక్ ని అక్వైర్ చేస్తుండటంతోనే ఒక్కసారి ఈ రోజు సెషన్ లో మనప్పురం ఫైనాన్స్ స్టాక్ లో అయితే పాజిటివ్ మూమెంటం కనపడింది. అటు మనప్పురం ఫైనాన్స్ లోని ఒక ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్టర్ ఎంటర్ అవుతున్నారంటే కంపెనీ యొక్క గ్రోత్ ని డ్రైవ్ చేయడానికి వాళ్ళ సైడ్ నుంచి కూడా స్ట్రాంగ్ సపోర్ట్ కంపెనీకి దొరుకుతుంది కదా, అది కూడా ఈ రోజు సెషన్ లో మార్కెట్ ని పాజిటివ్ గా ట్రిగర్ చేసింది. ఓపెన్ ఆఫర్ లో ఒకవేళ వీళ్ళు ఈ స్టేక్ ని అంటే ఎక్స్ట్రా 26% స్టేక్ ఉన్నది కదా, ఆ స్టేక్ ని కనుక అక్వైర్ చేసినట్లయితే మనప్పురం ఫైనాన్స్ లోని వీళ్ళ ఓవరాల్ స్టేక్ 41.7% కి రీచ్ అయ్యేటువంటి అవకాశం. బట్ ఓపెన్ ఆఫర్ లోని ఎంత మంది వాళ్ళ షేర్స్ ని వీళ్ళకి ఆఫర్ చేస్తారన్నది మనం చూడాలి. ప్రెసెంట్ అయితే ఆల్మోస్ట్ మార్కెట్ లో ట్రేడ్ అవుతున్న ప్రైస్ కి ఓపెన్ ఆఫర్ ప్రైస్ కూడా ఉంది కదా, సో మోస్ట్ ఆఫ్ ది ఇన్వెస్టర్స్ అయితే వాళ్ళ స్టేక్ ని ఆఫర్ చేయకపోవచ్చు. ఫైనల్లీ వీళ్ళు ఎంత స్టేక్ అక్వైర్ చేస్తారన్నది మనకి రెగ్యులేటరీ అప్రూవల్స్ అవి వచ్చిన తర్వాత ఈ స్టేక్ అక్విజిషన్ జరుగుతుంది కదా, దాని తర్వాత ఓపెన్ ఆఫర్ కూడా ఓపెన్ అయిపోద్ది. సో దాంతో మనకి మరికొన్ని రోజుల్లో వీళ్ళు ఎంత స్టేక్ ని అయితే హోల్డ్ చేయబోతున్నారు అన్నది మనకు ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే ఉన్నది. బెయిన్ క్యాపిటల్ వాళ్ళు ఒకవేళ రెగ్యులేటరీ అప్రూవల్స్ వచ్చేసి ఈ కంపెనీలో 18% స్టేక్ ని అక్వైర్ చేసేసారనుకోండి, మనప్పురం ఫైనాన్స్ యొక్క ప్రమోటర్ గ్రూప్ ఫ్యామిలీ మెంబర్స్ అప్పుడు మనప్పురం ఫైనాన్స్ లోని 28.9% స్టేక్ ని హోల్డ్ చేయబోతున్నారు. సో ఓవరాల్ గా చూసినట్లయితే బోత్ ద ప్రమోటర్స్ కంపెనీని రన్ చేయబోతున్నట్టుగా, అంటే మనప్పురం ఫైనాన్స్ ప్రీవియస్ ప్రమోటర్స్ అండ్ అలాగే బెయిన్ క్యాపిటల్ వీళ్ళిద్దరూ కలిపి కంపెనీని అయితే రన్ చేయబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. సో ఈ బెయిన్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ మనప్పురం ఫైనాన్స్ గ్రోత్ కి ఎంత వరకు యూజ్ అవుతుంది అన్నది మనం చూడవలసి ఉన్నది. బట్ మనప్పురం ఫైనాన్స్ లో బెయిన్ క్యాపిటల్ ఈ స్టేక్ ని అక్వైర్ చేస్తుందని అప్డేట్ రావడంతో వేరియస్ బ్రోకింగ్ కంపెనీస్ మనప్పురం ఫైనాన్స్ రేటింగ్ అయితే అప్గ్రేడ్ చేయడం జరిగింది. దానివల్ల కూడా ఈ రోజు సెషన్ లో మనప్పురం ఫైనాన్స్ స్టాక్ లో అంత పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ అండ్ కేఈసీ ఇంటర్నేషనల్ వీళ్ళిద్దరు రిలేటెడ్ గా ఎన్డీటీవీ ప్రాఫిట్ వాళ్ళ దగ్గర నుంచి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. ఈ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ అండ్ కేఈసీ ఇంటర్నేషనల్ కి చెందినటువంటి కొంతమంది అఫీషియల్స్ ని కరప్షన్ చేయడంతో సిబిఐ అయితే వాళ్ళని అరెస్ట్ చేసినట్లుగా మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. దీనిలో భాగంగా పవర్ గ్రిడ్ కార్పొరేషన్ కి చెందిన జనరల్ మేనేజర్ అయిన ఉదయ్ కుమార్ ఈయన 2.5 లక్షల లంచం తీసుకుంటూ దొరికిపోయారని, ఈయనతో పాటుగా కేఈసీ ఇంటర్నేషనల్ యొక్క డిప్యూటీ జనరల్ మేనేజర్ అయినటువంటి సుమన్ సింగ్ ఈయన కూడా సర్టెన్ కాంట్రాక్టర్స్ కి ఫేవర్ చేస్తూ, అంటే డబ్బులు అవి తీసుకుని ఏమైనా ఫేవర్ చేస్తారేమో చూడాలి. సో వీళ్ళని సిబిఐ వాళ్ళు అయితే అరెస్ట్ చేసినట్టుగా వీళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు. బట్ ఈ న్యూస్ రిలేటెడ్ ఇంకా ఈ రెండు కంపెనీస్ దగ్గర నుంచి ఎటువంటి అఫీషియల్ కమ్యూనికేషన్ రాలేదు. చూడాలి ఈ రెండు కంపెనీస్ కూడా ఎక్స్చేంజెస్ కి ఏదైనా క్లారిఫికేషన్ ని రిలీజ్ చేస్తాయేమో. నిన్న డిఫెన్స్ ఎక్విజిషన్ కౌన్సిల్ మీటింగ్ జరగబోతున్నట్టుగా నిన్న మన డైలీ మనీ షోలో మాట్లాడుకున్నాం కదా, దీనిలోని మన డిఫెన్స్ ఎక్విజిషన్ కౌన్సిల్ 54,000 crores వర్త్ ప్రొక్యూర్మెంట్స్ అయితే అప్రూవ్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఇండియన్ ఆర్మీకి చెందినటువంటి T-90 ట్యాంక్స్ కోసం 1350 హార్స్ పవర్ ఇంజిన్స్ ని అక్వైర్ చేయడానికి అయితే అప్రూవ్ చేశారు. ప్రీవియస్ గా ఉన్నటువంటి 1000 HP ఇంజిన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఈ 1350 HP ఇంజిన్స్ తోని రిప్లేస్ చేయబోతున్నారు. వీటితో పాటు ఇండియన్ నేవీ కోసం వరుణాస్త్ర టార్పిడోస్ ని అక్వైర్ చేయనున్నారు. అండ్ అలాగే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కోసం ఎర్లీ వార్నింగ్ అండ్ కంట్రోల్ ఎయిర్ క్రాఫ్ట్ సిస్టమ్స్ ని కూడా ప్రొక్యూర్ చేయనున్నారు. వీటితో పాటు మరికొన్ని ప్రొడక్ట్స్ ని కూడా ప్రొక్యూర్ చేసేందుకు గాను డిఫెన్స్ ఎక్విజిషన్ కౌన్సిల్ అయితే అప్రూవ్ చేసింది. అండ్ ఈ ఎక్విజిషన్ కూడా ఈసారి ప్రీవియస్ గా ఏవైతే డిలేస్ ఉండేవో ఆ డిలేస్ ని కట్ చేసి ఫాస్ట్ ఫేస్ లోని చేయబోతున్నట్టుగా కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ప్రీవియస్ గా 2 years లోని యావరేజ్ ఎక్విజిషన్ టైం లైన్ ఉన్నట్లయితే దాన్ని ఇప్పుడు 6 months కి తగ్గించడం జరిగింది. సో ఏదైతే ఈ ఫాస్ట్ ఫేస్ లోని డిఫెన్స్ ఎక్విజిషన్ జరుగుతున్నదో అది ఓవరాల్ గా మన డిఫెన్స్ స్టాక్స్ రిలేటెడ్ గా పాజిటివ్ గా చూడొచ్చు. ప్రీవియస్ గా కూడా మన డిఫెన్స్ మినిస్టర్ అయినటువంటి రాజ్నాథ్ సింగ్ గారు మాట్లాడుతూ ఈ సంవత్సరం డిఫెన్స్ సెక్టర్ లోని చాలా అప్గ్రేడేషన్ జరగబోతున్నట్టుగా ఆయన అనౌన్స్ చేయడం జరిగింది కదా. సో ఈ ఫాస్ట్ ఫేస్ లో అప్గ్రేడేషన్ జరిగినట్లయితే ఓవరాల్ గా మన ఇండియన్ డిఫెన్స్ కంపెనీస్ కి అయితే గవర్నమెంట్ దగ్గర నుంచి మంచి ఆర్డర్స్ రాబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ టాటా గ్రూప్ కంపెనీస్ టెస్లాకి కీ సప్లయర్స్ గా మారినట్లుగా ఈ రోజు సెషన్ లోని వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. యాక్చువల్లీ టెస్లా ఇండియా ఎక్స్పాన్షన్ రిలేటెడ్ గా చూస్తున్నది కదా, ఈ ఇండియా ఎక్స్పాన్షన్ లో భాగంగా టెస్లాకి టాటా గ్రూప్ కి చెందినటువంటి కంపెనీస్ అయితే వేరియస్ ప్రొడక్ట్స్ సప్లై చేయబోతున్నట్టుగా వీళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు. దీనిలో మనం చూసినట్లయితే టాటా ఆటోకామ్ వాళ్ళు ఈవీస్ కి ఇంజనీరింగ్ ప్రొడక్ట్స్ ని సప్లై చేయబోతున్నట్లయితే టాటా టెక్నాలజీస్ వాళ్ళు ఎండ్ టు ఎండ్ ప్రొడక్ట్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ ని ప్రొవైడ్ చేయబోతున్నారు. అండ్ టీసీఎస్ వాళ్ళు సర్క్యూట్ బోర్డ్ టెక్నాలజీస్ ని ప్రొవైడ్ చేయబోతున్నారు. అండ్ టాటా టెక్నాలజీస్ వాళ్ళు చిప్ అండ్ కీ వెహికల్ కంట్రోల్ ఎలిమెంట్స్ ని సప్లై చేయబోతున్నట్టుగా ఈ మీడియా ప్లాట్ఫామ్ షేర్ చేయడం జరిగింది. యాక్చువల్లీ టెస్లాతో వీళ్ళు ఒక డీల్ చేసుకుంటున్నారని, సో టెస్లా ఇండియన్ ఎక్స్పాన్షన్ కి టాటా గ్రూప్ సప్లైస్ అయితే టెస్లాకి బాగా యూజ్ అయ్యేటువంటి అవకాశం ఉన్నట్టుగా వీళ్ళు షేర్ చేయడం జరిగింది. చూడాలి ఇది మీడియా ప్లాట్ఫామ్స్ వాళ్ళ సోర్సెస్ ద్వారా షేర్ చేస్తున్నటువంటి అప్డేట్. వీటి రిలేటెడ్ గా త్వరలో టాటా గ్రూప్ నుంచి కానీ టెస్లా దగ్గర నుంచి కానీ ఏదైనా అఫీషియల్ కమ్యూనికేషన్ అనేది వస్తుందేమో మనం చూడవలసి ఉన్నది. నెక్స్ట్ టాటా గ్రూప్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఆర్మ్ అయినటువంటి టాటా క్యాపిటల్ ని ఐపీఓకి తీసుకురాబోతున్నట్టుగా చాలా రోజుల నుంచి న్యూస్ అయితే నడుస్తున్నది కదా. ఈ టాటా క్యాపిటల్ ఐపీఓ రిలేటెడ్ గా వర్క్ చేసేందుకు గాను 10 ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్ అయితే వీళ్ళు ఫైనలైజ్ చేసినట్లుగా ఈ ఐపీఓ దగ్గర 15,000 crores వరకు ఉండేటువంటి
అయ్యేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. సో ఈ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్స్ ని వీళ్ళు అపాయింట్ చేసినట్లయితే ఐపీఓ ప్రాసెస్ కొంత ముందుకు వెళ్తుంది. దాంతో త్వరలోని సెబీ దగ్గర వీళ్ళు ఐపీఓ అప్లికేషన్ ని కూడా ఫైల్ చేసేటువంటి అవకాశం ఉంది. బట్ ఇది మీడియా ప్లాట్ఫామ్స్ వాళ్ళ సోర్సెస్ ద్వారా షేర్ చేసిన అప్డేట్ మాత్రమే. చూడాలి ఎంత త్వరగా ఈ టాటా క్యాపిటల్ ఐపీఓ వస్తుంది అన్నది. నెక్స్ట్ పెప్సీ అండ్ కోక్ ఈ రెండు కూడా రిలయన్స్ ఒక క్యాంపా బ్రాండ్ నుంచి టఫ్ ఫైట్ ని అయితే ఫేస్ చేస్తున్నాయి కదా. సో ఈ బ్రాండ్ కి టఫ్ కాంపిటీషన్ ఇచ్చేందుకు గాను ఇప్పుడు పెప్సీ అండ్ కోకో కోలా వాళ్ళు కూడా సిద్ధమైనట్లుగా దీనిలో భాగంగా ఈ రెండు కంపెనీస్ కూడా నో షుగర్ డ్రింక్స్ ని అది కూడా 10 రూపీస్ స్మాలర్ ప్యాక్ లోనైతే ఇంట్రడ్యూస్ చేసినట్లుగా వీటి ద్వారా ఈ సమ్మర్ సీజన్ లోని రిలయన్స్ కాంపా బ్రాండ్ కి అయితే వీళ్ళు టఫ్ ఫైట్ ఇవ్వబోతున్నట్లుగా మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. దీనిలో మనం చూసినట్లయితే థమ్స్ అప్ వాళ్ళు వాళ్ళ ఎక్స్ ఫోర్స్, కోక్ జీరో, స్ప్రైట్ జీరో అండ్ పెప్సీ వాళ్ళు నో షుగర్ డ్రింక్స్ అయితే లాంచ్ చేసినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. మీలో ఎవరైనా ఈ 10 రూపీస్ ప్యాక్స్ ఎక్కడైనా చూసారా? చూసినట్లయితే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడానికి ప్రయత్నించండి. చూడాలి ఇప్పుడు పెప్సీ అండ్ కోకో కోలా వాళ్ళు కూడా స్మాలర్ ప్యాక్స్ తో వస్తున్నారు కదా. ఇప్పటి వరకు కాంపా బ్రాండ్ టఫ్ ఫైట్ ఇస్తుండడం వల్ల వీళ్ళ మార్కెట్ షేర్ కోల్పోతారేమో అని చెప్పి మార్కెట్ భయపడుతూ వస్తుంది. ఇప్పుడు వీళ్ళు కూడా స్మాల్ సైజ్ ప్యాక్స్ ని ఇంట్రడ్యూస్ చేశారు కాబట్టి ఈ స్పేస్ లోని వీళ్ళందరి మధ్యన టఫ్ ఫైట్ నడబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ వాటర్ ట్రీట్మెంట్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేసేటువంటి వాటెక్ వాబాగ్ వాళ్ళు రిలేటెడ్ గా ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఉన్నది. ఈ వాబాగ్ వాళ్ళు నార్ఫండ్ అండ్ 2 అదర్ ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్స్ యొక్క కన్సోర్టియం తోని $100 మిలియన్ వర్త్ నాన్ బైండింగ్ ఈక్విటీ పార్ట్నర్షిప్ లోకి ఎంటర్ అయ్యారు. ఈ పార్ట్నర్షిప్ లో భాగంగా వీళ్ళందరూ కలిపి ఒక మున్సిపల్ ప్లాట్ఫామ్ అయితే ఎస్టాబ్లిష్ చేయనున్నారు. ఈ మున్సిపల్ ప్లాట్ఫామ్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే అడ్వాన్స్ వాటర్ ట్రీట్మెంట్ టెక్నాలజీస్ రిలేటెడ్ గా డిమాండ్ ఏదైతే పెరుగుతున్నదో ఆ డిమాండ్ ని అడ్రస్ చేస్తూ మున్సిపల్ సెక్టర్ లోని సస్టైనబుల్ వాటర్ మేనేజ్మెంట్ సపోర్టింగ్ సొల్యూషన్స్ అయితే ప్రొవైడ్ చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. యాక్చువల్లీ ఈ మున్సిపల్ ప్లాట్ఫామ్ ఏదైతే డెవలప్ చేయబోతున్నారో దానిలోని వాబాగ్ వాళ్ళు చాలా తక్కువ అంటే మైనారిటీ ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నా ఈ ప్లాట్ఫామ్ టెక్నికల్ పార్ట్నర్ గా వీళ్ళైతే కీ రోల్ ప్లే చేయబోతున్నట్టుగా షేర్ చేయడం జరిగింది. సో కొత్త మున్సిపల్ ప్రాజెక్ట్స్ రిలేటెడ్ ఏదైతే ఈ ప్లాట్ఫామ్ డెవలప్ చేయబోతున్నారో దాని ద్వారా వాటర్ సొల్యూషన్స్ ని అడ్రస్ చేయబోతున్నారు కాబట్టి ఇది వాబాగ్ వాళ్ళ రిలేటెడ్ గా పాజిటివ్ కానుంది. నెక్స్ట్ పిఎస్యు కంపెనీ అయినటువంటి బిహెచ్ఎల్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ బిహెచ్ఎల్ వాళ్ళకి గుజరాత్ స్టేట్ ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్ లిమిటెడ్ దగ్గర నుంచి ఒక కాంట్రాక్ట్ అయితే రిసీవ్ చేసుకున్నారు. ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 7,500 crores అండ్ ఈ కాంట్రాక్ట్ లో భాగంగా గుజరాత్ తపీ డిస్ట్రిక్ట్ లోని 800 మెగావాట్ యూకేఏ ఎక్స్టెన్షన్ యూనిట్ నెంబర్ 7 కి వీళ్ళు వేరియస్ ఈపీసీ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేయవలసి ఉన్నది. సో వీళ్ళు ఏదైతే ఈ మేజర్ కాంట్రాక్ట్ ని విన్నారో ఇది బిహెచ్ఎల్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ ఎల్ఎన్టీ వాళ్ళకి బిల్డింగ్ అండ్ ఫ్యాక్టరీస్ బిజినెస్ లోని లార్జ్ ఆర్డర్స్ ని విన్నారు. ఈ ఆర్డర్స్ మనం చూసినట్లయితే వీళ్ళకి బ్రిగేడ్ గ్రూప్ దగ్గర నుంచి వచ్చినటువంటి ఆర్డర్స్. దీనిలోని హైదరాబాద్ కోకాపేట్ లోని బ్రిగేడ్ గేట్వే రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ రిలేటెడ్ గా అండ్ అలాగే కోకాపేట్ లోని బ్రిగేడ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ రిలేటెడ్ గా కూడా మరొక ఆర్డర్ ని వినైనట్లయితే వీటితో పాటుగా చెన్నైలో కూడా 2 అదర్ ప్రాజెక్ట్స్ ని విన్ అవడం జరిగింది. వీటిని వీళ్ళు లార్జ్ ప్రాజెక్ట్స్ అంటున్నారంటే ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 2,500 to 5,000 crores ఇన్ బిట్వీన్ ఉంటుంది. నెక్స్ట్ డిఫెన్స్ పిఎస్యు కంపెనీ అయినటువంటి మ్యాస్గాండాక్ షిప్ బిల్డర్స్ వాళ్ళు గోవా స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ వాళ్ళతోని ఒక ఎంఓయూ సైన్ చేయడం జరిగింది. ఈ ఎంఓయూ లో భాగంగా ఏఐ బేస్డ్ వైర్లెస్ డిజాస్టర్ డిటెక్షన్, రెస్క్యూ అండ్ కమ్యూనికేషన్ సిస్టమ్ రిలేటెడ్ గా వీళ్ళు వర్క్ చేయనున్నారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గోవాలోని డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ పబ్లిక్ సేఫ్టీ రిలేటెడ్ గా వీళ్ళైతే వర్క్ చేయబోతున్నట్టుగా షేర్ చేస్తున్నారు. నెక్స్ట్ అదాని ఎనర్జీ సొల్యూషన్స్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. వీళ్ళు గుజరాత్ లోని 2,800 crores వర్త్ ట్రాన్స్మిషన్ ప్రాజెక్ట్ ని విన్నారు. ఈ ప్రాజెక్ట్ లోని గ్రీన్ హైడ్రోజన్ అండ్ గ్రీన్ అమోనియాని మ్యానుఫ్యాక్చర్ చేసేందుకు గాను గ్రీన్ ఎలక్ట్రాన్స్ ని అయితే సప్లై చేయనున్నారు అండ్ ఇది 36 months లోని డెలివర్ చేయాలని చెప్పి వీళ్ళు షేర్ చేయడం జరిగింది. సో ఇప్పుడు కొత్తగా వినైనటువంటి ఈ ఆర్డర్ తో కలుపుకుని అదాని ఎనర్జీ సొల్యూషన్స్ యొక్క ఆర్డర్ బుక్ 57,561 crores కి రీచ్ అయినట్లుగా వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. సో ఈ కొత్త ఆర్డర్ ఏదైతే విన్నారో ఇది అదాని ఎనర్జీ సొల్యూషన్స్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ ఫెసిలిటీ మేనేజ్మెంట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి క్రిస్టల్ ఇంటిగ్రేటెడ్ సర్వీసెస్ లిమిటెడ్ వాళ్ళకి మహా ముంబై మెట్రో ఆపరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి ఒక కొత్త కాంట్రాక్ట్ వచ్చింది. ఈ కాంట్రాక్ట్ లో భాగంగా ముంబై మోనోరైల్ స్టేషన్స్ ఉంటాయి కదా, ఈ స్టేషన్స్ లోని వీళ్ళు కస్టమర్ సపోర్ట్ అసోసియేట్స్ అండ్ సూపర్వైజర్ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేయవలసి ఉన్నది. అండ్ ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 10,38 lakhs అండ్ ఈ కాంట్రాక్ట్ ని వీళ్ళు 2 years లోని ఎగ్జిక్యూట్ చేయవలసి ఉన్నది. నెక్స్ట్ ఆదిత్య బిర్లా గ్రూప్ కంపెనీ అయినటువంటి హిందాల్కో వాళ్ళ దగ్గర నుంచి ఒక ఇంట్రెస్టింగ్ అనౌన్స్మెంట్ వచ్చింది. ఈ హిందాల్కో వాళ్ళు నెక్స్ట్ జనరేషన్ హై ప్రెసిషన్ ఇంజనీరింగ్ ప్రొడక్ట్స్ రిలేటెడ్ గా 45,000 crores ఇన్వెస్ట్ చేయడానికి అని చెప్పి ప్లాన్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. యాక్చువల్లీ ఈ 45,000 crores ని అక్రాస్ అల్యూమినియం, కాపర్ అండ్ స్పెషాలిటీ అల్యూమినియం బిజినెస్ లో ఇన్వెస్ట్ చేయడంతో నెక్స్ట్ జనరేషన్ హై ప్రెసిషన్ ఇంజనీరింగ్ ప్రొడక్ట్స్ ని డెలివర్ చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఈ కొత్త ఇన్వెస్ట్మెంట్ ద్వారా హిందాల్కో యొక్క బ్రాండ్ ఐడెంటిటీని మెటీరియల్ సప్లయర్ నుంచి ఇంజనీర్డ్ సొల్యూషన్ ప్రొవైడర్ గా మార్చబోతున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనీ షో గైస్. ఈ రోజు డైలీ మనీ షోలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. వీడియో
మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి హెల్ప్ఫుల్ అవుతుందంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే ఇక్కడున్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.